చెప్పబోయే కంఠాస్ వాక్యం కీర్తనలు 128 1-6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నిత్యతలు కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యులవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలమిచ్చు ద్రాక్షావళి వలె నిండుదురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నిండుదురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశ్రయించును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశ్రయించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తనల 125 యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తమ ప్రజల చుట్టూ ఉండును. యెహోవా మంచివారికి నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాధీనం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. తమ వంకర త్రోవలు తొలగిపోవు, వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తన అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తనలు 133 సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమిళ తైలం వలె నుండును. సీయోను కొండ మీదికి దిగివచ్చి హిమ్రోను మంచు వలె నుండును. ఆశీర్వాదములను శాశ్వతం జీవమును అచ్చట నుండును వలనని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. అందరికీ నా వందనాలను. చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తన 1-3 దుష్టుల ఆలోచన చెప్పునడక, పాపుల భాగం నిలక, పాపులు కూర్చునక యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె నుండును. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తనలు 134 1-3 యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. Good evening, everyone. My name is Leandra. Your word is a lamp to my feet and light to my path. Psalm chapter 119 When I am afraid, I will trust in you. Psalms chapter 56 Rejoice in the Lord always. Philippians 4 With God all things are possible. Matthew 26 The children are gifts from the Lord. Psalms chapter 126 Give thanks for the Lord. Psalms chapter 107 Thank you for this opportunity and